ఇప్పుడు ఇవన్నీ చేయాలి అని అంటే మీకు ముందు ఎమ్మెల్యే టికెట్ రావాలి కదా, వస్తుందో అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నానండి. నేను గత ఎన్నికల్లోనే పోటీ చేయాల్సింది 2019లోనే. కాకపోతే ఆనాడు సామాజిక సమీకరణాల్లో మద్దాలగిరికి వెళ్ళిపోయింది. అలా నియోజకవర్గానికి సంబంధం లేని పక్క నియోజకవర్గమైన మద్దాలగిరికి ఆనాడు పార్టీ పక్క నియోజకవర్గానికి ఇచ్చారని. ఇప్పుడేమన్నా నేను లోకల్ చంటిగాడిని అంటే జేకేసీలో చదువుకునే రోజుల్లో నుంచి ఎమ్మెల్యే కావాలని ఉన్నట్టుంది మీ కోరిక చూస్తే. ఆ రోజుల్లోనే మీరు అనుకున్నారు. మరి ఇప్పుడు చూస్తే కూడా సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయా లేవా అనేటువంటిది ఉంది. ఎప్పటికీ అక్కడ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చారు, మరి ఇక్కడ ఇస్తే ఎట్లా అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. దీనికి ఏంటి మీరు చెప్పే సొల్యూషన్ ఏంటి, మీరు ఇచ్చే సమాధానం ఏంటి? గెలిచే అభ్యర్థిని ఎన్నుకుంటే బాగుంటుంది. ఎవరికి ప్రజల్లో మంచి పేరుంది, ఎవరు ప్రజలకు సేవ చేస్తారు, ఎవరు పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు, పార్టీకి ఎప్పుడు కూడా ఒకే పార్టీకి కట్టుబడి ఎవరైతే పార్టీకి ఒక అంకిత భావంతో నిబద్ధతతో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలానే సామాజిక వర్గం చూసుకున్నా కూడా నా సామాజిక వర్గం వాళ్ళు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అలానే నాకు అన్ని సామాజిక వర్గాలతో కూడా నాకు మంచి సంబంధాలని, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు అందరితో కూడా నాకు చాలా మంచి సంబంధాలని. నేను విపరీతంగా నగరంలో అనేక ప్రాంతాలకి వెళ్తూ ఉంటాను. నాకు నగరంలోని ప్రతి డివిజన్లో కూడా సొంత క్యాడర్ ఉంది. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళతో కూడా ఉంది. అందరితో మమేకమై ఇది ఉన్నాను. ఉన్నారు కృష్ణమోహన్ కృష్ణ గారు. చాలా మంది బయట నుంచి ఇప్పుడు గుంటూరు వెస్ట్ పశ్చిమ నియోజకవర్గం కావాలని ఆశిస్తూ ఉన్నారు. ఏంటి వారికి మీకు ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎవరైనా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంది, ఎవరికైనా ఏ టికెట్ ఆశించే హక్కు ఉంది. నాకు ఇందాక నేను చెప్పినట్లుగా నాకు ఆ ప్రాంతంలోని సమస్యల మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ప్లస్ నాకు ఇంకో పక్క నా సొంత ట్రస్ట్ ద్వారా నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు అక్కడ ఉన్న ప్రతి వర్గం, ప్రతి వాళ్ళతోటి కూడా నాకు అన్ని అసోసియేషన్లు వీళ్ళతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను చేసే యాక్టివిటీస్లో వాళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ ఉంటాను. వాళ్ళందరి భాగస్వామ్యంలో, ప్రభుత్వ సహకారంలో, ప్రభుత్వంలో ఉంటే మరింతగా నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకోగలను. అందుకని చెప్పేసి నాకు గుంటూరు పశ్చిమ నుంచి మరి గుంటూరు పశ్చిమలో ప్రస్తుతం మంత్రి విడుదల రజని వచ్చారు. అవన్నీ దూసుకెళ్తూ ఉంది. మరి మీరేమైనా ఇంతవరకు అసలు క్యాండిడేట్ని ప్రకటించలేదు, ఇంతవరకు ఆ బాధ్యత లేదు. మరి నష్టం జరుగుతున్నట్లుంది కదా? మీరు అన్నది వాస్తవేనండి. అనేక మంది అక్కడ లోకల్ క్యాడర్ నాయకులు, కార్యకర్తల మాట కూడా అదే, త్వరగా అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని. కాకపోతే అభ్యర్థి అనేది అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా శిరసావహించి పనిచేస్తాం. కాకపోతే త్వరగా ప్రకటిస్తే బాగుంటుంది. విడుదల రజనీ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వేగంగా దూసుకెళ్తున్నా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీయే గెలుస్తుంది. ఆవిడ్ని చెల్లూరుపేట ప్రజలు చిత్కరించారు. అక్కడ తరిమేస్తేనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు. మా నారా లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు, పక్కింట్లో చెత్త మన ఇంటి ముందేస్తే బంగారం అవదు అని చెప్పేసి. చెల్లూరుపేటలో మంత్రిగా ఉండి, శాసనసభ్యురాలుగా ఉండి ఏమీ చేయకుండా ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంకి వచ్చి చేస్తారు అని భావిస్తే అది పెద్ద భ్రమే అవుతుంది. ఆవిడ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మొన్న గుంటూరులో చూసాం, కలుషిత మంచినీరు తాగి ఎంతమంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, చనిపోయారు అని చెప్పేసి. అంత జరిగినా కూడా కనీస స్పందన లేదు, ప్రభుత్వం పరంగా ఏ విధమైన చర్యలు లేవు. ఆవిడ ఆరోగ్య మంత్రిగా ఉండి ఆవిడ పోటీ చేయబోతున్న నియోజకవర్గంలోనే ఇలా జరిగితే పరిస్థితి ఎలా ఉంది అని అంటే, రేపు ఆవిడ శాసనసభ్యురాలు అయిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎలా ఉంటుందని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ. మోహన్ కృష్ణ గారు, మీరు చెప్పింది బాగుంది. అక్కడ పనికి వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొచ్చి పక్కింట్లో ఎట్టేస్తారని చెప్పని, మరి అక్కడి నుంచి ఆ చెత్తను మీరు ఎత్తుకొని మీరు తీసుకెళ్తున్నారు కదా, అది బంగారం అని చెప్పని, అది ఎట్లా కరెక్ట్ అవుతుందంటారు? అది దానికి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆవిడ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆ చెత్తని మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బంగారం తీసుకొచ్చింది ఆయనే కాబట్టి. మీరు చాలామంది వైసీపీ నుంచి మీరు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు టిక్కెట్లు నిరాకరించినటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటున్నారు కదా. మరి వైసీపీ ఇప్పుడు కృష్ణదేవరాయలను తీసుకున్నారు, మరి ఎలా మరి మీరు ఆయన మార్చారో టిక్కెట్ అంటున్నారు. సరే, చాలామంది నేతలు అలాగే తీసుకుంటున్నారు కదా. అంటే మంచి ప్రశ్న అండి. కానీ ఇందులో
కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. ఆయన మంచి విద్యావేత్త, సౌమ్యుడు, అందరితోటి కలుపుకెళ్లే వ్యక్తి. ఆయనకు చాలా మంచి పేరు, వివాదరహితుడు, జెంటిల్మెన్. వాళ్ళ నాన్నగారు అనేక లక్షల మంది విద్యార్థులకి విద్యాదానం చేసిన గొప్ప చరిత్ర ఉన్న వంశం వాళ్ళది. అలాంటి వాళ్ళు పార్టీకి వస్తే ఖచ్చితంగా లాభమే, ఖచ్చితంగా బలమే. కానీ అలానే వైసీపీలో స్థానం రాని వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవట్లేదండి. మీరు చూస్తే చాలా కొంతమంది, ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఎంతో విశేష అనుభవం ఉంది. ఒక టైంలో అంటే వారు ముందు వచ్చారండి, ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు